అది నాన్న ఎవరి ఇంట్లో అయినా పెద్దోళ్ళు ఎవరైతుంటారో చిన్నోళ్ళు తప్పు చేసినా పెద్దోళ్ళు తప్పు చేసినా పెద్దోళ్ళకే పడతాయిరా. ఓ అని ఏడ్చి అమ్మ నాని నన్ను కొట్టింది అన్నాడు. అప్పటి నుండి భయం వాడిని కొట్టాలంటే. నేను కొట్టిందల్లా మా సాతుని, మా అక్షయ్ని ఒక దెబ్బ వేసిన, మా చిన్నోడిని వీడు దెబ్బలు తిన్నాడు అత్తమ్మతో. కొడితే కొట్టిండు వాడు మనోడే కదా అని మనం దగ్గరికి తీసుకున్నాం అనుకో కంపల్సరీ వస్తారు పిల్లలు. పిన్నా నేను చెప్తా కదా రోజు, అది గుర్తుపెట్టుకో. అదే కదా హ్యాపీనెస్ అంటే. ఇప్పుడు మా పెద్ద మన్మలు కూడా ఏదేదో అంటారు, ఓకేరా అంట. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా సైలెంట్గా ఎందుకుంటావు? రేషన్ రావద్దమ్మా అమ్మమ్మలకు నానమ్మలకు, ఎందుకు? అదొక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. మేము కూడా ఇప్పుడు మా నానమ్మను ఊకే తలుచుకుంటాం. ఎందుకు? నేనే కాదు మా పిల్లలు కూడా తాతమ్మ ఎంత మంచిది అంటారు. బనాయిస్తుంటే వాళ్ళకి అదొక ఆనందం. మా అమ్మమ్మ అయితే ఎంత రేషం వస్తుందో అమ్మమ్మకి. అస్సలు రేషపడొద్దు. వాళ్ళు హ్యాపీనెస్కు మనల్ని అంటారు, నవ్వు ఊరుకోవాలి. మనము ఎప్పటికైతే ఉండం కదా, పోయిన తర్వాత వాళ్ళు మా అమ్మమ్మ ఇట్లుండే, మా నాన్నమ్మ ఇట్లుండే, మమ్మల్ని ఇట్లా అంటుండే అని వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటారు వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ భార్యలతోటి. అది వాళ్ళకు మరవరు అన్నట్టు. మనం కసురుకున్నాం అనుకో మన దగ్గరికి రారు, మనల్ని చూడరు. ఏచి మా నాన్నమ్మ నారా, ఏచి మా అమ్మమ్మ నారా అంటారు. అది నుటెల్లా అని బరెల్లా అంటాడంట మా బెర్రీ. సో అదే అత్తమ్మ నవ్వుతా ఉంది. నేనేమో జర్మనీ అంటున్నా, మా అత్తమ్మనేమో జీడిమట్ల అంటుంది. వాళ్ళ నాన్న మంచి యాప్టిట్యూడ్ చదివిపించి శాట్ రాపిచ్చి జర్మనీ పంపిస్తా, నువ్వు మంచి చదవకపోతే నేను జీడిమట్ల హాస్టల్లో వేస్తా అని అన్నాడు అనమాట. సో ఇంకా ఏం చేసినా ఇంకా నువ్వు జీడిమట్ల వెళ్తావు అని మా అత్తమ్మ. అమ్మ వాడు జీడిమట్ల పోడమ్మా, జర్మనీయే పోతాడు. ఏడికన్నా ఆనందమే కదా వాళ్ళు మంచిగా చదువుకొని జాబులు చేస్తే. మరి జర్మనీ పోతే సండే అమ్మ బిర్యానీ ఉండదు కదా బేటా, ఇట్లా నన్ను తీసుకోతావా? నన్ను తీసుకెళ్తాడు, నిన్ను తీసుకెళ్తాడు. మీ అన్నని నిజానికి నువ్వు నేను లేకపోయినా నాని లేకపోయినా ఉండగలుగుతారా? మీ అన్న లేకపోతే నువ్వు ఉండలేవు. మీ అన్నతో కదా. అసలు ఎంత మంచిగా చూసుకుంటాడంటే వీళ్ళ అన్నని. వీళ్ళ అన్నయ్యకి ఇప్పుడు పోస్ట్ వచ్చింది. ఏం పోస్ట్ బేటా? శాంతి క్యాప్టెన్. స్కూల్లో ఎలక్షన్స్ జరిగాయి. 100 సార్లు గుర్తు చేసిండు, మా అన్నయ్య గెలిచిండు. ఇప్పుడు మనీ అక్షయ్ కూడా అంతే కదా, వాళ్ళు కూడా అట్లనే ఉంటారు కదా. మనీ మంచిగా చూసుకుంటాడు అక్షయ్ని కదా. అక్షయ్ సోమరి సేమ్, అక్షయ్, ధ్రువ్, సౌమ్య ముగ్గురే. ఆ ఇంట్లో పెద్దది, ఆ ఇంట్లో పెద్దోడు, ఈ ఇంట్లో పెద్దోడు. ఫుల్ కొట్లాడుతున్నా వీళ్ళు చిన్న ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకళ్ళు చెప్పులు దాచి పెడుతురు, ఒకళ్ళు తాడు బీకుదురు. అయ్యో మీ నాన్న కొనిచ్చిండు, మా నాన్న తలనొప్పి వస్తుండే. నేను పడుకుంటా మీద వాళ్ళు కింద వాళ్ళు పక్కలకు పడినా కానీ మీదనే మొత్తం నలుగురు. మొత్తం మా ముగ్గురు ఆడపడుచుల పిల్లల్ని అత్తమ్మ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 years వచ్చే వరకు వాళ్ళతోనే ఉన్నాం, వాళ్ళని పెంచినాం కదమ్మా. వీడే 12 సంవత్సరాల నుండి 12 years నుండి ఇంకా వీడిని అసలు వదలలేదు. ఇంట్లో ఎవరు చిన్నోళ్ళు అయితే వాళ్ళని చిన్న అని పిలుస్తుంది అత్తమ్మ. వీడిని అయితే జస్ట్ నేను ఇట్లా కానీ అత్తమ్మకి ఇచ్చేసిన అనమాట కంప్లీట్గా. చిన్నప్పటి నుండి వీడి రెస్పాన్సిబుల్ మొత్తం అత్తమ్మది. 3 months మమ్మీ వాళ్ళ ఇంట్లో 1.5 month డెలివరీ అయినాక ఉండి ఇక్కడికి వచ్చాక అత్తమ్మ అప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉండేది. సో 3 monthsకి వచ్చింది. ఇంకా 3 months నుండి ఓన్లీ ఫీడ్ చేయడం, తినిపించడం, స్నానం చేపించి అత్తమ్మకి ఇవ్వడం అంతే. నాని బాడీయా? నువ్వు రేపు పొద్దున నువ్వు మంచిగా అయినా, నువ్వు చదువుకోకపోయినా ఏదైనా నానినే అంటారు. మరి నేను చెప్తా కదా రోజు, అది గుర్తుపెట్టుకో. కానీ విధు మటుకి అందరితో సేమ్ మెయింటైన్ చేస్తాడండి. ఇప్పుడు నాతో అయినా, రాజేష్తో అయినా, అత్తమ్మతో అయినా, మా చెల్లి వాళ్ళతో అయినా, యశుతో అయినా, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా, వీడి కజిన్స్తో అయినా అందరితో రిలేషన్ మంచిగా మెయింటైన్ చేస్తాడు. కానీ ధ్రువ్ అట్లా కాదు. ధ్రువ్ చాలా రిజర్వ్గా ఉంటాడు. అండ్ కొంతమందితోనే వాళ్ళ నాన్నతో కొన్ని షేర్ చేసుకుంటాడు, నాతో కొన్ని విషయాలే మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ నాన్నతో చెప్పేవి కొన్ని విషయాలే చెప్తాడు. కానీ అందరితో ఉండలేడు. వీడి మటుకి అందరి రిలేషన్ మంచిగా మెయింటైన్ చేస్తాడు. కొంచెం నా టైపు. ఇంట్లో చిన్నోడు ఉంటేనే సందడి. నేను ఉంటే ఏమో ఇస్తుంది, నేను లేకపోతే ఇల్లు మొత్తం సైలెంట్ ఉండి నువ్వు లేకపోతే ఎవరు తిడతారు? నువ్వు నానినే సతాయిస్తావు కదరా ఊరికే. అది కాదే, ఇది కాదే, నాని ఇది ఏ, అది ఏ అని చెప్పి.
మళ్ళీ వెంటనే అంటాడు, వెళ్తాడు, బతిమలాడతాడు కదమ్మా. కాలు మొక్తాడు, బతిలాడతాడు, ముద్దులు పెడతాడు. మా అన్న వచ్చి కూర్చున్నాడు అంటే వీనికి ఇక వచ్చేస్తుంది. వాడు చెయ్యి వేయంగానే నాది అని గుంజుతాడు. ఇప్పుడు జర తగ్గింది కానీ వానికి వీనికి పడుతుండే ఎప్పుడు. మా చిన్న చెల్లిని ఎక్కువ మొత్తం పెంచింది నానమ్మ, మొత్తం చిన్న చెల్లిని. అమ్మమ్మ అనేమో సంతోష్ సరితని ఎక్కువ. నేనైతే మమ్మీ దగ్గరనే ఉన్నా. సో ఒక్కొక్కరు అమ్మమ్మలకి తాతమ్మలకి చాలా అలవాటు అయితే. ఇప్పుడు మన దగ్గర శైలేష్ ఉంటుండే కదా, మొత్తం వాళ్ళ నానమ్మనే పెంచిందంట కదా. సో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండాలి పిల్లలకి, ఆ వాల్యూస్ తెలియాలి అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేయాలి. చాలామంది మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే పిల్లల్ని వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో పడుకోబెట్టుకుంటారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర అంటే కొంతమంది ఏంటంటే పిల్లల్ని మనం తీసుకుంటే వాళ్ళు వస్తారు, తీసుకోకపోతే ఎందుకు వస్తారు? కొట్టినామనుకో, ఒకసారి వాడు ఏదో అన్నాడు, కోపం వచ్చి కొట్టినామనుకో, వాడు మన దగ్గరికి వస్తాడా? రానే రాడు, దూరం దూరం పోతాడు. కొడితే కొట్టిండు, వాడు మనోడే కదా అని మనం దగ్గరికి తీసుకున్నాం అనుకో, కంపల్సరీ వస్తారు పిల్లలు. నేను కొట్టిందల్లా మా సాతుని, మా అక్షయ్ని ఒక దెబ్బ వేసిన, మా చిన్న వీడు దెబ్బలు తిన్నాడు అత్తమ్మతోనే. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తున్నాడు. అక్షయ్ని ఒకటే ఒకసారి కొట్టిన. ఎవరైనా ధ్రువ తప్పు చేసినా అన్నీ అవుతుంది. ఎందుకు తెలుసా? ధ్రువుని దొట్టదు అనిపించదంట. ఆహా, అది కాదు. ధ్రువ్ తప్పు చేసినా వెళ్ళి ధ్రువుని నాని ఏమన్నా అంటుండే మధ్యలో నువ్వు వస్తావు, నీకు అవసరం ఉన్నా లేకపోయినా వస్తావు. దానికి కూడా కారణం ఉందిరా. చిన్నగా ఉన్నప్పుడు మనం దుబాయ్లో ఉన్నాం అందరం, ఎవరు మనమే ఉంటే అమ్మ నాన్న ఏం చేసిండ్రు, 8 to 8:30 అయింది. బయటికి పోయి ఏదో తీసుకొస్తామని పోయిండ్రు. వాడు ఏమో చేస్తే నేను బెదిరించిన, ఏయ్ ఏంద్రా అట్లనేనా అన్న. అంతే ఓ అని ఏడ్చి అమ్మ నాని నన్ను కొట్టింది అన్నాడు. అప్పటి నుండి భయం వాడిని కొట్టాలంటే. ఇప్పుడైతే తిడుతున్నాలే, ఎన్నైనా పడుతుంది. వాడు ఏమైనా తప్పు చేసే వాడిని తిట్టే లోపల వీడియో వస్తాడు కదా, వస్తాడు. వీడిని ఏమైనా సతాయించిన వీడిని కొట్టినా కూడా ధ్రువ్ ఎందుకు కొడుతున్నా అంటే మా అన్న నన్ను కొట్టిండు, పోనీలే అమ్మా అని చెప్పి మధ్యలో వీడు వస్తాడు. వీడు ఓవర్ ఒక రోజు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత ఇద్దరితోటి అరిసి 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 కిందికి దొబ్బిండ్రు. కిందికి దొబ్బి ఇంటలే రోజున ఇట్లిట్ల సంగతి అన్నది. సరే అన్న, ఏం ధ్రువ్ అన్న, సప్పుడు చేయలే. వీడేదో అనబోయిండు, ఒక్కటి చెంప మీద ఏంగానే ఇద్దరు సైలెంట్ అయిపోయిండ్రు. ఒరే నువ్వే కాదు నాన్న, ఎవరి ఇంట్లో అయినా పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో, చిన్నోళ్ళు తప్పు చేసినా పెద్దోళ్ళు తప్పు చేసినా పెద్దోళ్ళకే పడతాయిరా. పెద్దత్తకు పడుతుండే ఊకే ఏది చేసినా కానీ. మన ఇంట్లో రివర్స్, చిన్నోడికి పడుతున్నాయి. అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ వీడియో ఇంకా అవుతూనే ఉంటుంది. మా ఇంట్లో ఇట్లా ఉంటుందండి. సో ఊరికే జస్ట్ టైం పాస్ అనమాట. మంచి వాళ్ళతో తినరాదు. హై దొంగ, నువ్వు రాయక నన్ను అంటావు.